హాయ్ ఫ్రెండ్స్, నివిన్ పాలి ప్రధాన పాత్ర పోషించిన బేబీ గర్ల్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన ఒక ఆడపిల్లని బురకా వేసుకున్న వ్యక్తి కిడ్నాప్ చేసి పట్టుకుపోతాడు. ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవడం కోసం ఆ రోజు సెక్యూరిటీ లేట్గా రావడానికి కారణమైన నివిన్ పాలి ఏం చేశాడు? అతను హాస్పిటల్లో స్టాఫ్ మెంబర్. ఓవైపు నివిన్ పాలి, మరోవైపు పోలీసులు ఆ పాప కోసం, దొంగిలించబడ్డ ఆ పాప కోసం వెతుకుతూ ఉంటారు. అయితే దర్శకుడు 2-3 ట్రాక్లు కలిపి ఒకే ట్రాక్ లోకి మిక్స్ చేశాడు సినిమాలో. మరోవైపు పిల్లలు లేని ఓ స్త్రీ భర్త పోరు తట్టుకోలేక తమ్ముడితో చేసే ప్రయాణం, మరోవైపు సీఎం సెక్యూరిటీకి పోలీస్ స్టాఫ్ సరిపోవట్లేదని తిట్టిన పోలీస్ ఆఫీసరే మళ్ళీ 3 పోలీసులను ఇచ్చి ఆ పాపను వెతకమండం. ఈ పోలీస్ ఆఫీసర్ ఆ కేసులో తలమునకలైపోయి హాస్పిటల్ స్టాఫ్ చెప్పినట్లు ఓ అమ్మాయి వెంటపడి అందరిలో అబాస్ పాలవడం, మీడియా ముందు తలంచుకున్న పోలీసులు మళ్ళీ తిరిగి పోయిన పరువుని ఎలా కూడగట్టుకోవాలో ఆలోచిస్తూ సాగే ఇంకొక ట్రాక్. ఇలా అన్ని ట్రాక్లు కలిపి ఒక దగ్గర తీసుకొస్తాడు. క్లైమాక్స్ని ముగించిన తీరు అంత క్లియర్గా లేదు, పర్వాలేదు అనిపిస్తుంది అంతే. నివిన్ పాలి నటన పెద్దగా చేయడానికి ఏమీ లేదు. పోలీస్ ఆఫీసర్గా నటించిన వ్యక్తి మాత్రం అదరగొట్టేశాడు. అతని యాక్టింగ్ చాలా బాగుంది. అతను సినిమాలో లీనమై నటించాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఇక లిజమోల్ జోస్ భర్త నుంచి టార్చర్ భరిస్తూ పిల్లల కోసం బాధపడే స్త్రీ పాత్రలో అద్భుతంగా చేసింది. ఆ క్యారెక్టర్కి మంచి ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు క్లైమాక్స్లో. సంగీత్ ప్రతాప్ అక్క కోసం ఏదైనా చేయాలనుకునే తమ్ముడి పాత్రలో బాగా చేశాడు. ప్రధాన ట్విస్ట్కి కారణం ఇతడే. కిచ్చు టెల్లస్ శాడిస్ట్ భర్త పాత్రలో ఓకే అనిపిస్తాడు. అరుణ్ వర్మ రాసుకున్న స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ కొంచెం ట్విస్ట్గా ఉన్నా మనం ముందే ఊహించవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అసలు ఏం జరగబోతుందన్న ఇంట్రెస్ట్ని చక్కగా క్రియేట్ చేశాడు. సెకండ్ హాఫ్ కూడా అలాగే సాగుతుంది. అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి కథలో కొంచెం వేగం తగ్గి ఏం రాయాలో తెలియక ఏదో ఒకటి తీసేసాం అన్నట్టు తీసేశారు. ఒక హాస్పిటల్ స్టాఫ్ బాయ్ ఆలోచించినంత తెలివిగా పోలీసులు ఎందుకు ఆలోచించలేదో ఈ సినిమాలో నాకు అర్థం కాలేదు. చిన్న వయసులోనే, చదువుకునే వయసులోనే కుర్రకారు తప్పులు చేసి పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే తల్లిదండ్రులు చూస్తూ ఊరుకునే పరిస్థితులు ఈ కాలంలో ఉన్నాయి. ఆ పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు ఈ సినిమాలో. కొన్ని సన్నివేశాలు అయితే హృదయానికి హత్తుకునేలా తీశాడు. హృదయం బరువెక్కుతుంది కూడా. ఉదాహరణకి పాపను తీసుకెళ్లి పాడుబడిన మరుగుదొడ్లలో వదిలేసే సన్నివేశం బాధ కలిగిస్తుంది. కొన్ని చోట్ల హార్ట్ని టచ్ చేసే సన్నివేశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి పాపని అసలు తల్లికి కనీసం చూపిద్దామని కారులోంచి బయటికి తీసినప్పుడు ఆ తల్లి అక్కడ ఉండదు, నిర్దాక్షిణ్యంగా చూడకుండానే వెళ్ళిపోతుంది. చూపించడానికి బయటికి తీసిన పెంపుడు తల్లి పాప వైపు తిరిగి చూసే సన్నివేశంలో చటుక్కున ఆ చిన్న పాప ఆమె వేలును పట్టుకునే సన్నివేశం, నాకు నువ్వు చాలమ్మా అన్నట్లు చూపించే సన్నివేశం ఆకట్టుకుంటుంది. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ సినిమా మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.